తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుల ఎంపిక విషయంలో చుక్కెదురైంది. ఎమ్మెల్సీల ఎంపికపై తెలంగాణ హైకోర్టులో ప్రతికూల ఆదేశాలు వెలువడ్డాయి. తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనమండలికి నామినేట్ చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ కూడా గవర్నర్ కోటా కింద ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. అయితే దీనిపై ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. వారు ప్రమాణ స్వీకారం చేయడమే ఆలస్యం. దీనికోసం ఏర్పాట్లు కొనసాగుతున్న సమయంలో తెలంగాణ హైకోర్టు ఈ నియామకాలను నిలుపుదల చేసింది. యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలు రాజకీయాలతో ముడిపడి ఉన్నవని, గవర్నర్ కోటా కింద నామినేట్ చేయడానికి తగిన అర్హతలు లేవని భారత రాష్ట్ర సమితి నాయకులు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఎంపికను నిలిపివేయాలంటూ అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు వాదోపవాదాలను ఆలకించింది. గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను బీఆర్ఎస్ గవర్నర్ కోటా కింద శాసనమండలికి నామినేట్ చేయగా అవి తిరస్కారానికి గురయ్యాయి. వారిద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న కారణంగా గవర్నర్ కోటా కింద శాసనమండలి ఎంపికకు అనర్హులంటూ రాజ్ భవన్ ఆ ప్రతిపాదనలను వెనక్కి పంపించింది.